జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా మతిపోయే విధంగా మన భారతదేశానికి అదేవిధంగా జర్మనీకి మధ్యన ఏకంగా 70,000 కోట్ల రూపాయల ఒప్పందం అయితే జరిగింది. సరే, ఇంతకు ఈ ఒప్పందం అనేది దేని మీద జరిగింది, ఎందుకోసం జరిగింది, ఈ 70,000 కోట్ల ద్వారా మన దేశానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా చైనా బలం వచ్చేసి చైనీస్ పీపుల్స్ ఆర్మీ. ఈ చైనీస్ పీపుల్స్ ఆర్మీకు బలం చైనీస్ నేవీ. ఈ చైనీస్ నేవీకు బలం చైనాకు సంబంధించినటువంటి సబ్మెరైన్లు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే చైనా దగ్గరనే ఈ సబ్మెరైన్లు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా దగ్గర 50 సబ్మెరైన్లు ఉంటే చైనా దగ్గర ఏకంగా 74 సబ్మెరైన్లు అయితే ఉన్నాయి. వీటిలో 13 న్యూక్లియర్ సబ్మెరైన్లు కూడా ఉండడం మనమందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అర్థమవుతుందా? అందుకే ఈ చైనా అనేది ఏ దేశాన్నైనా కూడా భయపెట్టాలన్నా లేదా బెదిరించాలన్నా ముందుగా తమ దేశానికి చెందినటువంటి సబ్మెరైన్లను ఆ దేశ సముద్ర జలాలకైతే పంపిస్తూ ఉంటారు. ఇక మన భారతదేశ విషయానికి వద్దాం. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి సబ్మరైన్ల సంఖ్య కేవలం 15 మాత్రమే. ఎన్ని? 15. చైనా దగ్గర 74 సబ్మెరైన్లు ఉంటే 2014 వరకు భారత దగ్గర ఉన్నటువంటి సబ్మెరైన్ల సంఖ్య కేవలం 15 మాత్రమే. ఏదో దేశాన్ని ఏదో ఓడబీకేసినామని చెప్పి మాట్లాడతారు ఇక్కడ ఉండేటటువంటి కొన్ని లఫంగి పార్టీలన్నీ కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సరే, ఈ 15లో కూడా 10 సబ్మెరైన్లు ఎప్పుడో కన్నాంబ కాంచనమాల కాలం నాటి, అంటే చాలా పాతవన్నమాట. అప్పట్లో మన దేశాన్ని సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఈ నిష్ఠ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క సబ్మెరైన్ కూడా కొనుగోలు చేయడం కానీ లేదా మన దేశంలో తయారు చేయించడం కానీ చేయలే. పైగా ఉన్నటువంటి సబ్మెరైన్లను కూడా సరిగ్గా సర్వీసింగ్ కూడా చేయించలేదన్నమాట. ఫలితంగా మన దగ్గర ఉన్నటువంటి 15 సబ్మెరైన్లలో 10 సబ్మెరైన్లు త్వరలోనే షెడ్కి అయితే చేరుకోనున్నాయి. అంటే ఇంక మూలన పడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అందుకనే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మన భారత ఆర్మీ అదేవిధంగా మన భారతీయ ఎయిర్ ఫోర్స్ కంటే ఎక్కువగా భారతీయ నేవీ మీదనే దృష్టి పెట్టారు. అంటే ఆర్మీ పైన ఎయిర్ ఫోర్స్ పైన దృష్టి పెట్టలేదని కాదు, నేవీకి ఎక్కువగా నిధులు అందజేయడం, పెద్ద మొత్తంలో ఈ నావెల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించడం, కొత్త నావెల్ టెక్నాలజీలను అభివృద్ధి చేయించడం వంటి పనులకన్నిటి కూడా శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పుడు భారత్ చేతిలో 6 అధునాతనమైనటువంటి 6 అటాక్ సబ్మెరైన్లు వచ్చి చేరినాయి. వీటిని ఫ్రాన్స్ సహకారంతో భారత్ మన దేశంలోనే తయారు చేసిందనమాట. ఇక డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు చైనా దగ్గర ఉన్నటువంటి ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లో దాదాపుగా 40 వరకు ఉన్నాయి. అవి ఆధునికమైనవే కానీ అత్యాధునికమైనవి అయితే కాదు. పైగా వాటిలో ఇంజిన్లు కూడా పెద్దగా సామర్థ్యం లేనటువంటి ఇంజిన్లు అన్నమాట. దీంతో ఈ చైనాకు సంబంధించినటువంటి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను మనం తేలిగ్గా గుర్తించవచ్చు. పైగా ఈ చైనీస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లలో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థలు కూడా లేవు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఏ సబ్మెరైన్ కైనా అతి కీలకమైనటి 2 ఉంటాయన్నమాట. అవి ఒకటి దాని ఇంజిన్ అయితే రెండోది వచ్చేసి దాని ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ. అయితే చైనీస్ సబ్మెరైన్లలో ఈ సబ్మెరైన్ల ఇంజిన్లు పెద్దగా శక్తివంతమైనటి కాదు. పైగా ఇవి పెద్దగా శబ్దాలు చేస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థలు కూడా సరిగ్గా లేవు. అందుకే ఈ చైనాకు సంబంధించినటువంటి సబ్మెరైన్లు గుర్తించడం చాలా ఈజీ అనమాట. అలాగే ఈ చైనీస్ సబ్మెరైన్లో నీటిలో అడుగు భాగంలో వారం రోజుల కంటే ఎక్కువగా ఉండలేవు అనమాట. అంతకంటే ఎక్కువ రోజులు ఉండలేవు. ఇక మన దేశం విషయానికి వద్దాం. మనం ఇక్కడ నిజం మాట్లాడుకోవాలా. చైనీస్ సబ్మెరైన్లు ఎంత దిక్కుమాలం అయినప్పటికీ కూడా ఈ చైనీస్ సబ్మెరైన్లను ఢీ కొట్టగలిగినటువంటి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు మన దేశం దగ్గర లేవు. మన దేశం దగ్గర అంత టెక్నాలజీ కూడా లేదు. అందుకే మనం ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు తయారు చేయడానికి జర్మనీతో ఒప్పందం కుదుర్చుకోబోతాం అనమాట. ఈ ఒప్పందం విలువ ఎంత తెలిసిన అక్షరాల 70,000 కోట్ల రూపాయలు. నిజానికి ఈ కాంట్రాక్ట్ను దక్కించుకోవడానికి రోసోబోరన్ ఎక్స్పోర్ట్స్, అలాగే రూబిన్ డిజైన్ బ్యూరో ఆఫ్ రష్యా, అలాగే ఫ్రాన్స్కు చెందినటువంటి నావల్ గ్రూపు, అలాగే థైసన్ క్రాఫ్ట్ మెరైన్ సిస్టమ్స్ ఆఫ్ జర్మనీ, స్పెయిన్కు సంబంధించినటువంటి నవన్సియా, అలాగే దక్షిణ కొరియాకు చెందినటువంటి డేవు సంస్థలు పోటీ పడినాయి. కానీ వీటన్నింటిలో అత్యాధునికమైనటువంటి సబ్మెరైన్లను తయారు చేయగలిగినటువంటి సత్తా సామర్థ్యం ఒక్క జర్మనీ దగ్గర మాత్రమే ఉండాలి. అంటే మిగతా దేశాలు తయారు చేయలేవని కాదు, వాటికంటే ఆధునికమైన టెక్నాలజీ ఈ జర్మనీ దగ్గర ఉండాలి.
దీంతో వచ్చే 2 నెలల వ్యవధిలో జర్మనీతో భారత్ ఈ డీజిల్ సబ్మెరైన్ల తయారీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోనున్నదనమాట. అందుకు ఇప్పటికే జర్మనీ కూడా అంగీకరించి ముందుకు వచ్చింది. ఇక ఈ సబ్మెరైన్లో ఉపయోగించేటటువంటి సబ్మెరైన్ల ఇంజన్లు చాలా వరకు శక్తివంతమైనవి అన్నమాట. వీటి సామర్థ్యం ఈ చైనీస్ సబ్మెరైన్ల ఇంజన్ల కంటే 1.7% ఎక్కువ సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటాయి. అవుతుందా? ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనేది ఈ సబ్మెరైన్లలో అత్యంత కీలకమైనదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జర్మనీ అభివృద్ధి చేసినటువంటి ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది అనమాట. అలాగే అధునాతనమైంది. దీని ద్వారా మన సబ్మెరైన్లు 3 వారాల పాటు సముద్రం అడుగున మోహరించి ఉండగలుగుతాయి. ఎంతసేపు? 3 వారాల పాటు. చైనాటి అయితే కేవలం 1 వారం రోజులు మాత్రమే. చెప్పాలంటే వారం రోజులు కూడా నీటి అడుగున ఉండలేవు. అయితే ఇప్పటికే ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలన్నీ కూడా చివరి దశకి చేరుకున్నాయి. త్వరలోనే ఈ సబ్మెరైన్లను ముంబై సమీపంలో జర్మనీ టెక్నాలజీతో స్వదేశీయంగా మన దేశంలోనే తయారు చేయనున్నారు. అది విషయం. చూడండి, నేను పదే చాలా సార్లు చెప్పిన, మన దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక ఉక్కు కవచాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా మన దేశాన్ని ఏమీ కూడా చేయలేనట్టు, మన దేశాన్ని టచ్ కూడా చేయలేని విధంగా మన దేశాన్ని రక్షణ రంగ పరంగా అంత దృఢంగా తయారు చేస్తానని చెప్పి ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పిన. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే, మనకు తెలియకుండా జరిగేటి ఇంకా అనేకం. అది విషయం. ఇక్కడ ఒక మాటయా, ఈ కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలనే విపరీతంగా ప్రచారం చేసుకోగలుగుతారు. విచ్చలవిడిగా విపరీతంగా లేనిపోయిన అబద్ధాలను ప్రచారం చేయగలుగుతారు. కానీ బీజేపీకి ఉండే అతిపెద్ద మైనస్ ఏం తెలిసిన, దేశానికి వీళ్ళు ఎంత మేలు చేసినా కూడా అవి ప్రజలకు చాలా వరకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, మోడీ ఏం చేస్తాడని చెప్పి చాలా మంది మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు. అది తేడా. బీజేపీ చేసిన పని చెప్పుకోవడంలో కూడా ఇంకా మెరుగుపడాల. నా ఉద్దేశం అయితే అది. అవునా కాదా? ఎందుకంటే గతంలో ఏదైనా ఒక మంచిని చేసి దాని గురించి వదిలేయమంటా ఉన్నారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన మంచిని కూడా 10 మందికి చెప్పుకోవాలా. అలా ఉంది పరిస్థితి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.